ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో వలస విధానాలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం వీసాల జారీలో భారీ కోత విధించింది. 2024తో పోలిస్తే 2025 మొదటి 8 నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలను తగ్గించినట్లు అమెరికా మీడియా సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా భారత్, చైనా దేశాల నుంచి భారీ స్థాయిలో వీసా జారీలు తగ్గాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా వీసా విధానాలను ట్రంప్ మునిపెన్నడూ లేని విధంగా కఠినతరం చేశారు. దీనివల్ల భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2024తో పోలిస్తే 2025 మొదటి 8 నెలల్లోనే ఏకంగా 2.5 లక్షల వీసాలను తగ్గించినట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అందులో భారత్, చైనాల నుంచే దాదాపు 84,000 వీసాల జారీపై కోత విధించారు తెలిపాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారింది. 2024 మొదటి 8 నెలల్లో 3.44 లక్షల స్టూడెంట్ వీసాలను జారీ చేసిన అగ్రరాజ్యం 2025లో అదే సమయానికి ఆ సంఖ్యను 2.38 లక్షలకు తగ్గించింది. అమెరికన్లు తమ బంధువులను దేశానికి తీసుకొచ్చేందుకు అవసరమయ్యే కుటుంబ వీసాల జారీలోనూ 27% కోత విధించింది. తమ జీవిత భాగస్వాములకు ఇచ్చే వీసాలను కూడా అమెరికా భారీగా కత్తెర వేసింది. 2024 మొదటి 8 నెలల్లో 37,229 వీసాలు జారీ చేయగా 2025లో ఆ సంఖ్య 18,894కు పడిపోయింది. అమెరికా అనుసరిస్తున్న వీసా కఠిన నిబంధనలు కేవలం విద్యార్థులు, ఐటీ నిపుణులపైనే కాకుండా వివిధ రంగాల వారిపై కూడా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలకు వెన్నెముకగా నిలిచే విమానయాన, నౌకాయాన రంగాలకు చెందిన సిబ్బందికి జారీ చేసే వీసాలను కూడా అగ్రరాజ్యం తగ్గించింది. 2024తో పోలిస్తే 2025లో సుమారు 30,876 వీసాలను తగ్గించింది. దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేసే వీసాలకు కూడా ట్రంప్ సర్కార్ కోత పెట్టింది. 2024తో పోలిస్తే 2025లో ఏకంగా 29,594 వీసాలను తగ్గించింది. నిబంధనలను కఠినతరం చేయడమే కాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్న నిర్ణయమే భారీ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. వీసాల జారీ విషయంలో ట్రంప్ ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అమెరికా పౌరుల ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యమన్న విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంటోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ ముందుకు సాగుతున్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. వీసా అనేది హక్కు కాదని, కేవలం సదుపాయం మాత్రమే అని అంటున్నాయి. అమెరికా భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ట్రంప్ యంత్రాంగం ఖరాఖండీగా చెబుతోంది.